హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రైడే వ్లాగ్ ఇదైతే. ఫ్రైడే అయితే ఇంకా మార్నింగ్ అయితే 6కి లేసి ఇంట్లో పనులు అయితే పూర్తి చేసుకున్న తర్వాత పూరి అయితే చేస్తున్నాను అనమాట. పూరి కోసం అయితే 2 ఆనియన్స్, 2 ఆలుగడ్డ, తగినన్ని పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డ మీద అయితే పప్పు తీసేసి కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్ అలా. తర్వాత ఆనియన్ అయితే వేసి వేయించుకోవాలి. తర్వాత అయితే ఆలుగడ్డ వేయాలి. రెండు అయితే కొంచెం మెత్తబడిన తర్వాత పసుపు ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో అయినా కొత్తిమీర వేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇంకా ఒక 50% అయితే కర్రీ ఉడికిపోయిన తర్వాత శనగపిండి అయితే తగినంత తీసుకొని 2 స్పూన్స్ అయినా 3-4 మనకు తగ్గట్టు తీసుకొని వాటర్ వేసి కలిపి అయితే పెట్టుకోవాలన్నమాట. సగం అయితే ఉడికిన తర్వాత శనగపిండి ఉండలు లేకుండా కలిపి పెట్టి కర్రీలు అయితే వేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మనం ఎంత గ్రేవీ పెట్టుకుంటే అంతసేపు అనమాట. మామూలుగా తక్కువ అయితే 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. కొంచెం ఎక్కువ మొత్తంలో అయితే 10 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. మంచిగా అవుతుంది అనమాట. లాస్ట్లో అయితే దింపేసే ముందు కొత్తిమీర అయితే వేసుకొని కలిపి దింపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. ఇంక ఇలా చేస్తారు, ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపి అలా చేస్తారు. ఆలుగడ్డ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి టమాటా కూడా వేసి అలా చేస్తారు. ఒక్కో దానికి ఒక్కొక్క టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా పూరి కోసం అయితే కర్రీ చేసేటప్పుడే పూరి పిండి అయితే కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. సాల్ట్ తగినంత వేసి మంచిగా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే కలిపి పెట్టుకోవాలి. కర్రీ అయ్యేలోపు అయితే పిండి అయితే నానిపోతుంది అనమాట. తర్వాత మంచిగా కలుపుకొని పూరీలు అయితే ఆయిల్ అద్దుకుంటూ ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత కాలిస్తే మాత్రం ఇలా వంగుతాయి అన్నమాట. ఇవి అయితే మైదా ఇంకా గోధుమ పిండి మిక్సింగ్ అనమాట. ఇంక ఇట్లా అయితే మంచిగా వంగుతాయి. పూరి పిండి కూడా ఉంటుంది ప్యూర్గా, కాకపోతే నేనైతే అదైతే వాడలేదు. ఈసారి అయితే 2 అయితే మిక్స్ చేసి వాడుతున్నాను అనమాట. అంటే 2 మిక్సింగ్ అంటే కొంచెం ఇట్లానే ప్రతిదీ పూరి అయితే పొంగుతుంది అనమాట. ఒక్కోసారి పూరి పిండిలో కూడా మైదా క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్లనో ఏందో కానీ అంతగా పొంగవు. ఏమో మరి రీజన్ అయితే కరెక్ట్గా అయితే తెలియదు. ఇంకా ఈరోజైతే పూరీలు ప్రతి ఒక్కటైతే మంచిగా పొంగింది నాకైతే. మరి ఇంకా ఇదే ఫ్రైడే వ్లాగ్ అయితే మొత్తం చూసేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.